Hello students, welcome to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సాంబ్రాణి. ఏ పోటీ పరీక్షలోనైనా కూడా ఎకనామీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈ రెండు సెక్షన్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటుందమ్మా. దట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, ఈ రెండు డాక్యుమెంట్స్ అన్నవి ఇండియన్ ఎకనామీలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్లస్ కరెంట్ అఫైర్స్లో కూడా ఎంతో పెద్ద పాత్ర పోషించబోతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి, నిర్మలా సీతారామన్ గారి యొక్క ప్రసంగం ఎలా ఉన్నింది, ఆల్సో బడ్జెట్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, హూ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ విత్ దిస్ పర్టికులర్ బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, ఫుల్ టర్మ్ బడ్జెట్ ఎందుకు మనం ప్రవేశపెట్టలేకపోయాము అన్నటువంటి అన్ని అంశాలను కూడా చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు అందరూ చూడండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో రెండు డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా అందరూ ఆస్పిరెంట్స్కి కూడా. ఒకటి బడ్జెట్ అంటాం, ఇంకొకటి ఎకనామిక్ సర్వే అని చెప్పేసి చెప్తాం. బడ్జెట్ అంటే ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. రాబోయే ఒక సంవత్సరంలో ప్రతి ఇంట్లో మనం బడ్జెట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ హోల్డ్ అంటే మైక్రో బడ్జెట్ అంటామమ్మా దాన్ని. మైక్రో బడ్జెట్ అంటే ఎవరెవరు ఉంటారు, ఒక ఇంట్లో ఫ్యామిలీ ఆఫ్ 4 members అనుకుందాం, మదర్, ఫాదర్, 2 పిల్లలు. సో దీంట్లో ఫాదర్ అర్నింగ్ పర్సన్ అనుకుందాం, ఫాదర్కి ఒక 50,000 రూపాయలు శాలరీ వస్తుంది. సో ఈ 50,000 రూపాయలను ఆ నెలలో ఎలా ఖర్చు పెట్టాలి, దట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. అందుకోసమే దీన్ని మైక్రో బడ్జెట్ అని చెప్పేసి మనం చెప్తాం. ఇక్కడ మ్యాక్రో బడ్జెట్ అంటే ఏంటంటే సిమిలర్లీ ఇక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్ని మినిస్ట్రీస్ని కూడా అడుగుతుందమ్మా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఈ రకంగా అన్ని మంత్రిత్వ శాఖలను కూడా మీకు ఈ సంవత్సరం ఎంత డబ్బు కావాలని చెప్పి అడుగుతుంది. ఉదాహరణకు అందరూ కలిసి మాకు ఒక 30 లక్షల కోట్ల రూపాయలు కావాలన్నారు అనుకోండి. సో ఈ 30 lakh crore ఏదైతే ఉందో దిస్ ఇస్ ద ఎక్స్పెండిచర్ పార్ట్. ఈ 50,000 రూపీస్ మైక్రోలో ఏంటమ్మా, దిస్ ఇస్ ద ఇన్కమ్ పార్ట్, ఆదాయం. ఇది మటుకు ఖర్చు కింద మనం చూపిస్తాం. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ట్యాక్సెస్ ద్వారా, డ్యూటీస్ ద్వారా, సెస్ ద్వారా, సర్చార్జ్ ద్వారా, పెనాల్టీస్ ద్వారా, ఫైన్స్ ద్వారా, అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా మనం రెవెన్యూ అనేది కలెక్ట్ చేస్తాం. సో మ్యాక్రో బడ్జెట్లో ఉన్నటువంటి ఏకైక తేడా ఏమిటి అని అంటే, జాగ్రత్త వినండమ్మా. సో మైక్రో బడ్జెట్లో ఇక్కడ ఇన్కమ్ అన్నది విచ్ విల్ బి ఫిక్స్డ్, ఇన్కమ్ అన్నది ఫిక్స్ అయి ఉంటుంది. మ్యాక్రో బడ్జెట్లో, గవర్నమెంట్ బడ్జెట్లో ఇక్కడ ఎక్స్పెండిచర్ అన్నది ఫిక్స్ అయి ఉంటుంది. రెవెన్యూ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది, రెవెన్యూ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. 50,000 రూపాయలు సంపాదిస్తే ఖర్చులు ఎక్కువ రావచ్చు, ఒక నెల సినిమాకి పోవాల్సిన అవసరం రావచ్చు, సరుకులు ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీస్ రావచ్చు. సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనము మైక్రో బడ్జెట్లో భాగంగా మాట్లాడతాము. కానీ మనకి ఇక్కడ కాంపొనెంట్ ఏంటమ్మా, మ్యాక్రో బడ్జెట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్నే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో బడ్జెట్ను ప్రిపేర్ చేసేది ఎవరమ్మా అంటే, బడ్జెట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ బి ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ బడ్జెట్ను రూపొందిస్తుంది. అండ్ బడ్జెట్ని ప్రెజెంట్ చేసేది ఎప్పుడనంటే, బడ్జెట్ విల్ బి ప్రెజెంటెడ్ బై ఫైనాన్స్ మినిస్టర్. ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెడతారమ్మా ఆన్ ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి 1st వర్కింగ్ డేనా ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఓకే, ఈ బడ్జెట్ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తవడానికి, బడ్జెట్ ప్రాసెస్ అంటే బడ్జెట్ ప్రెజెంట్ చేయాలి, లోక్సభలో పాస్ అవ్వాలి, ఓటింగ్ జరగాలి, దానిపైన డిస్కషన్ జరగాలి, ఒక పలానా ప్రాజెక్టుకు ఇంత ఖర్చు పెడుతున్నామనంటే అది నిజంగా అంత అవసరమా కాదా అన్నటువంటి చర్చ పార్లమెంట్లో జరగాలి. సో ఆ డిస్కషన్ మొత్తం కూడా జరగాలనంటే దాదాపుగా ఒక 3 నెలల సమయం పడుతుంది. 3 months ఆఫ్ టైం పీరియడ్ అనేది కన్స్యూమ్ చేసుకుంటారు. కానీ April 1st మనకు ఫైనాన్షియల్ ఇయర్ అన్నది స్టార్ట్ అవుతుందమ్మా. April 1వ తేదీన మనకు ఆర్థిక సంవత్సరం అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి April 1st నుండి మనకు
మనకు డబ్బులు కావాలి ఖర్చు పెట్టడానికి, కానీ బడ్జెట్ పూర్తయ్యేసరికి 3 నెలల టైం పడుతుంది. కాబట్టి ఈ ఖర్చు మిడిల్లో ఏదైతే మనకు ఒక 1 మంత్ 2 మంత్స్ టైం పీరియడ్ కోసం ఏదైతే మనము డబ్బును తీసుకుంటామో ఆ ఖర్చుని ఒక ప్రొవిజన్ ఉందమ్మా కాన్స్టిట్యూషన్లో, 1/6 ఆఫ్ ద బడ్జెట్ ఎస్టిమేట్. 1/6 ఆఫ్ ద బడ్జెట్ ఎస్టిమేట్ని బడ్జెట్ పాస్ కాకుండానే వితౌట్ పాసింగ్ ద బడ్జెట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. 1/6 ఆఫ్ ద బడ్జెట్ ఎస్టిమేట్ని బడ్జెట్ ఆమోదం పొందకుండానే మనం విత్డ్రా అంటే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రొవిజన్ని మనం ఏమంటామంటామా ఓట్ ఆన్ అకౌంట్ అంటాం. ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ ద పర్మిషన్ ఆర్ ఇట్ ఈస్ ద ప్రొవిజన్ టు విత్డ్రా ద మనీ. ఓకే, డబ్బును విత్డ్రా చేసుకునేటటువంటి ఒక అవకాశము. సో ఈ బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ అనేటటువంటి ప్రొవిజన్ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలక్షన్ ఇయర్ ఉన్నప్పుడు ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు మాత్రమే మనము అది కూడా ఫుల్ బడ్జెటే, కానీ ఆ సర్టెన్ టైం పీరియడ్ వరకు మాత్రమే మనం డబ్బును వాడుకోవచ్చు. కాబట్టి ఎలక్షన్ టైం పీరియడ్లో దీన్ని మనము ఇంటరిమ్ బడ్జెట్ అని చెప్పేసి కూడా చెప్తాము. రెండు కూడా సినానిమస్ టర్మ్స్ అమ్మ. ఇంటరిమ్ బడ్జెట్ను పాస్ చేసి ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా డబ్బు తీసుకుంటాం. సింపుల్ యాజ్ సచ్. ఓకే, సో ఇంటరిమ్ బడ్జెట్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే కొత్త పథకాలు పెట్టకూడదు. ఓకే, దేర్ షుడ్ నాట్ బి ఎనీ న్యూ స్కీమ్స్. ఎందుకనంటే ప్రభుత్వం ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ టైం పీరియడ్లో కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ప్రలోభపెట్టి పెట్టేటటువంటి పరిస్థితి ఉండరాదు. సో ఈ యొక్క అంశం కూడా మీకు ఇక్కడ అందరికీ అర్థం కావాలి. సో ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క హైలైట్స్ ఏమిటి అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఒక్కసారి మనం ఇక్కడ డిస్కషన్ చేద్దామమ్మా. సో మీరు గమనించినట్లయితే బడ్జెట్ ఇక్కడ ఒక వికసిత్ భారత్ బై 2047. వికసిత్ భారత్ అంటే భారతదేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం కాబోతుందమ్మా ఏ సంవత్సరం కల్లా అంటే బై ద ఇయర్ 2047, 2047. ఓకే, అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి పాయింట్ ప్రతి సంవత్సరం కూడా ఇదే ఆస్పెక్ట్ని పరిగణలోకి తీసుకొని బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉంటాము. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఓకే, సబ్కా సాత్ అందరిని కలుపుకొని, సబ్కా వికాస్ అందరి అభివృద్ధి, సబ్కా విశ్వాస్ అందరి యొక్క నమ్మకంతో ట్రినిటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ డైవర్సిటీ బ్యాక్డ్ బై సబ్కా ప్రయాస్. ఓకే, ఈ సంవత్సరం ఏం చెప్పిందమ్మా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్ అన్నటువంటి పదాలను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అందరినీ కలయికగా మనము చేసేటటువంటి అభివృద్ధి అమ్మా ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. ఓకే, ప్రతి సంవత్సరం బడ్జెట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. బడ్జెట్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి? ఒకటి రెవెన్యూ, ఇంకొకటి ఎక్స్పెండిచర్. రెవెన్యూ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చులు. రెవెన్యూని మళ్ళీ మనము కరెంట్ రెవెన్యూ లేదా రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పేసి చెప్తాము. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మనకు వడ్డీల ద్వారా రెవెన్యూ కాంపోనెంట్ అండ్ క్యాపిటల్ కాంపోనెంట్ రెండు ఉంటాయమ్మా. రెవెన్యూ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ అన్ అసెట్, ఒక ఆస్తిని నిర్మించట్లేదు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ రెడ్యూసింగ్ అ లయబిలిటీ, ఒక అప్పును కూడా తగ్గించడం లేదు. ఓకే, రెవెన్యూ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకొని ఇట్ ఈస్ నేదర్ క్రియేటింగ్ అన్ అసెట్ నార్ రెడ్యూసింగ్ అ లయబిలిటీ. ఎక్స్పెండిచర్ కాంపోనెంట్ క్యాపిటల్ కాంపోనెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎయిదర్ క్రియేటింగ్ అన్ అసెట్, ఒక ఆస్తిని నిర్మిస్తుంది, లేదా ఇట్ ఈస్ రెడ్యూసింగ్ అ లయబిలిటీ, ఒక అప్పును తగ్గిస్తుంది. సో రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. రెవెన్యూలో మళ్ళీ మనకు రెవెన్యూ అంటాము, క్యాపిటల్ అంటాము. సో రెవెన్యూ అంటే బేసికల్గా ఇట్ ఈస్ నేదర్ క్రియేటింగ్ అసెట్ నార్ రెడ్యూసింగ్ అ లయబిలిటీ. క్యాపిటల్ అంటే ఏదర్ క్రియేటింగ్ అన్ అసెట్, ఒక ఆస్తిని నిర్మించిన. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాము, ఆ బిల్డింగ్ ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నాం. హాస్పిటల్ నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చును మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద
మనం చూపిస్తాం. అక్కడ రోడ్లు వేస్తున్నాం, రోడ్డుకి అయ్యేటటువంటి ఖర్చు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనే మనం చూపిస్తాం. ఒక వంతెన కడుతున్నాం, బ్రిడ్జ్ కడుతున్నాం, దాన్ని కూడా క్యాపిటల్ కిందనే మనం చూపిస్తున్నాం. ఎందుకు? దట్ ఈస్ క్రియేటింగ్ అన్ అసెట్, ఒక ఆస్తిని నిర్మిస్తుంది. ఉదాహరణకు మనము ఒక 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తాం. అంటే అది ఆస్తి క్రియేట్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం అప్పులను కూడా తొలగించడం లేదు. ఉదాహరణకు మనము మహిళలకు రుణమాఫీ చేస్తూ ఉంటాం, రుణమాఫీ, దట్ ఈస్ ఆల్సో ద రెవెన్యూ కాంపనెంట్. ఓకే, ఈ రెండు ఆస్పెక్ట్స్ని ఇక్కడ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ అమ్మా, సబ్స్టాంటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని రకాల మౌలిక వసతుల గురించి ఈ బడ్జెట్ ప్రస్తావించడం జరిగిందమ్మా. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మలైజేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రస్తావించినారు. జిఎస్టీ యొక్క బేస్ పెరిగింది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రోయాక్టివ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్, ఎందుకంటే చూడండి, ప్రతిసారి కూడా మనము ఇన్ఫ్లేషన్ అనేది టార్గెట్ చేస్తాం. వి విల్ బి హ్యావింగ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఎప్పుడు కూడా ఏ దేశానికి కూడా డిఫ్లేషన్ ఉండరాదు. ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్ ఫర్ ద ఎకనామీ. ఒక సర్టెన్ పర్సంటేజ్లో ఉంటే ఇన్ఫ్లేషన్ ఇస్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి గుడ్. ఎంత పర్సంటేజ్ ఉండాలి అంటే వాకింగ్ ఉండొచ్చు, క్రీపింగ్ ఉండొచ్చు, టు సమ్ ఎక్స్టెంట్ రన్నింగ్ కూడా ఉండవచ్చు. ఓకే, అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్ అంటే మనీ సప్లై ఇస్ హై. ఓకే, టూ మచ్ మనీ ఈస్ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. సింపుల్గా ఏం చెప్పచ్చు, ఒకవేళ సప్లై అనేది తగ్గింది, వస్తువుకు డిమాండ్ అనేది పెరిగింది, అప్పుడు న్యాచురల్గా ప్రైస్ అనేది పెరుగుతుందమ్మా. దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సప్లై తగ్గింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వింటర్ సీజన్ అంటే అందరికీ స్వెటర్స్ కావాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒకే స్వెటర్ ఉంది. అప్పుడు ఆ స్వెటర్ యొక్క ధర 1,000 రూపాయలు ఉండాల్సింది 10,000 రూపాయలు అవ్వచ్చు, లేదా దానికి వేలం పాట కూడా వేయవచ్చు. అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఆ హైపర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్కి ఎప్పుడు కూడా మనం పోకూడదు. వీ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ ద ఇన్ఫ్లేషన్. సో నిర్మలా సీతారామన్ గారు అదే చెప్పడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇక్కడ ఏం చెప్పారంటే, ఇండియా అండ్ వరల్డ్ డాలర్ రెండు కూడా ఎక్కువగా పోటీ పడుతున్నాయి. ఇండియా డాలర్ గ్రోత్ అన్నది పెరుగుతుంది, కానీ వరల్డ్ డాలర్ జీడిపి గ్రోత్ అన్నది అంత ఎఫెక్టివ్గా లేదు అని చెప్పి ఈ బడ్జెట్ మనకు చెప్తుందమ్మా. నెక్స్ట్, గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అన్నటువంటి కాంపోనెంట్ ఇక్కడ వాడడం జరిగిందమ్మా. హెడ్ కౌంట్ రేషియో, పేదరికం తగ్గింది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ మనకు చెప్తా ఉన్నాయి. ఓకే, 25 crore పీపుల్ మూవ్డ్ అవుట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అన్ని రకాల పేదరికము నుండి 25 కోట్ల మంది జనాభాను బయటపడేస్తాము అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మనకు తెలియజేస్తూ ఉంది. అండ్ హెడ్ కౌంట్ రేషియో ఈస్ ఫాలింగ్ డౌన్ టు 11.3% ఆఫ్ ద పాపులేషన్. 2005-6 సంవత్సరంలో 55% ఉన్నింది, 11% పడిపోయినది. అంటే పేదరికం మనకు తగ్గింది అన్నది ఇక్కడ అర్థమవుతోంది. యూత్ ఎంపవర్మెంట్ కోసం 1.4 కోట్ల యువత స్కిల్ ఇండియా మిషన్ కింద ట్రైనింగ్ తీసుకున్నారు అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మనకు తెలియజేయగా, అట్ ద సేమ్ టైం 43 crore లోన్స్ శాంక్షన్ అండర్ పిఎం ముద్రా యోజన. ఓకే, పిఎం ముద్ర అంటే ఏంటమ్మా? ముద్ర అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ముద్ర కింద 3 రకాల రుణాలు ఇస్తారమ్మా. శిశు, కిషోర్ అండ్ తరుణ్. శిశు అంటే 50,000 రూపాయల వరకు లోన్ ఇస్తారు. కిషోర్ అంటే 50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఇస్తారు. తరుణ్ అంటే 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణాలు అన్నవి అందిస్తారు. ఓకే, నెక్స్ట్, ఐఐటీస్కి మనం బడ్జెట్ని పెంచినామమ్మా. 2023లో బడ్జెట్ మనం పెంచినాము. ఎయిమ్స్కి ఇచ్చేటటువంటి బడ్జెట్ని మనం పెంచుతున్నాము. కేంద్ర విశ్వవిద్యాలయాలకు, యూనివర్సిటీస్కి ఇచ్చేటటువంటి బడ్జెట్ని కూడా పెంచినామని చెప్పి చెప్తా ఉంది. నెక్స్ట్ అమ్మా, డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు 11.8 crore ఫార్మర్స్ అండర్ పిఎం కిసాన్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
ఓకే, ఇది రైతు బంధు మరియు రైతు భరోసాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ ప్రోగ్రామ్స్ అమ్మ. 6,000 రూపాయలు కేంద్రం నుండి 6,000 రూపాయలు అందించేటటువంటి ఒక కార్యక్రమం. నెక్స్ట్ crop insurance to 4 crore farmers under PM Fasal Bima Yojana. PM Fasal Bima Yojana కింద క్రాప్ ఇన్సూరెన్స్ పంట నష్ట బీమా పథకం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అంటాము. ఓకే, we will be having 3 types of crops: kharif, rabi and horticulture. kharif, rabi మరియు హార్టికల్చర్ ఉద్యానవనాలు పంటలకు ఈ రుణ బీమా అన్నది పంట బీమా అన్నది అందిస్తారు. ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ కింద ట్రేడింగ్ వాల్యూమ్ అనేది 3 లక్షల కోట్ల రూపాయల వరకు వాణిజ్యం అంటే ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. 30 crore ముద్రా యోజన లోన్స్ డిస్బర్స్డ్ టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించారని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మనకు తెలుపుతా ఉంది. ముద్ర ఇంతకుముందు చెప్పినాను మీకు. ఇంక్రీజ్డ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ బై 28%. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్లో 28% పెరిగింది గడిచిన 10 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నాము. 43% ఆఫ్ ద ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ అంటాం. స్టెమ్ కోర్సెస్లో 43% మహిళలు యొక్క ఇంప్రూవ్మెంట్ జరిగిందమ్మా. 1 crore women assisted by 83 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టు బికమ్ లక్షపతి దీది. ఓకే, లక్షాధికారులు అయినారు అని చెప్పి 83 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలు డ్వాక్రాల ద్వారా అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ నెట్ జీరో అవ్వబోతుందమ్మా ఇండియా 2070 కల్లా. నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్తాము. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ విండ్ ఎనర్జీ కోసం VGF వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాము. అంటే ఒకవేళ ఎగ్జిస్టింగ్ కంపెనీ పలానా డబ్బులో మాకు వైబుల్ అవుతుందని అంటే ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది, మాకు ఇంత డబ్బులో మేము చేయలేమని అంటే VGF ప్రభుత్వం ఇస్తుందమ్మా, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫికేషన్ కెపాసిటీ, CNG, PNG, కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇవన్నీ కూడా ఎనేబుల్ చేస్తామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ LPG సిలిండర్స్, LPG యొక్క కనెక్షన్స్, LPG కనెక్షన్స్ రిలీజ్డ్ అండర్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఓకే, 10 crore, మోర్ దాన్ 10 crore, 10 కోట్ల కన్నా ఎక్కువ కొత్త గ్యాస్ కనెక్షన్లను అందించినందుకు గాను ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేటటువంటి పథకం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరిద్దామా. ఇట్ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. తర్వాత ఉజాలా బల్బులు అందిస్తూ ఉన్నారమ్మా. ఉజాలా అంటే ఉజాలా మీన్స్ సంథింగ్ వాషింగ్ పౌడర్ కాదమ్మా. ఉజాలా అంటే ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ LED ఫర్ ఆల్. ఉజాలా ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ LED ఫర్ ఆల్ అని చెప్పేసి మనం చెప్తాము. నెక్స్ట్ అమృత్ కాల్ కోసము PM గతిశక్తి కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది ఓకే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకొని ఒక దేశం అభివృద్ధి చెందాలనంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది పెరగాలమ్మా, అంటే పెట్టుబడి వ్యయం అన్నది పెరగాలి. సో ఈ సంవత్సరం కూడా పెట్టుబడి వ్యయం పెంచుతున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు. నెక్స్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇన్ ఆస్పిరేషన్ దేశవ్యాప్తంగా 112 జిల్లాలను నీతి ఆయోగ్ డిక్లేర్ చేసిందమ్మా. నీతి ఆయోగ్. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ రిజిస్టర్డ్ విత్ యాంటీనాటల్ కేర్ విత్ ఫస్ట్ ట్రైమిస్టర్ 2018-2023 కల్లా చూసినట్లయితే 89%కి రిజిస్ట్రేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ మహిళల రిజిస్ట్రేషన్స్ అనేవి పెరిగినాయి. నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ అండర్ జీవన్ జ్యోతి బీమా యోజన పర్ ల్యాక్ పాపులేషన్ ప్రతి లక్ష మందిలో 13,195 మంది జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద ఏదైతే 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ ఉందో ఆ పథకం కింద రిజిస్టర్ అయినారని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ సర్వికల్ క్యాన్సర్ ఏదైతే ఆడపిల్లలకు వస్తుందో ఆ వ్యాక్సినేషన్ని పెంచుతామని చెప్తున్నారు. అంగన్వాడీ అండ్ పోషన్ అభియాన్ కింద మనకు బేసికల్గా న్యూట్రిషనల్ ఫుడ్ అందిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. యూవిన్ ప్లాట్ఫామ్ ఫర్ ఇమ్యునైజేషన్.
యూవిన్ అనేటటువంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి ఇమ్యునైజేషన్ కార్యక్రమం అంటే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంద్రధనుష్ ద్వారా అన్ని రకాల రోగాలను కూడా నయం చేస్తాము. హెల్త్ కవర్ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ టు బి ఎక్స్టెండెడ్ టు ఆశా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. గుర్తుపెట్టుకోండి, ఆయుష్మాన్ భారత్ అన్నది ఇట్ ఈస్ అ 5 lakh rupee హెల్త్ కవర్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అమ్మ ఆయుష్మాన్ భారత్ పథకం. ఓకే, ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఉంటుందో సో ఆ రకమైన పథకం ఇది ఆయుష్మాన్ భారత్. ఓకే, 5 lakh rupee హెల్త్ కవర్. దీన్ని ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి ఇస్తాము. ఎందుకంటే చూడండి, కొత్త పథకాలు పెట్టరాదు, ఉన్నటువంటి పథకాలను కొంచెం మాడిఫై చేయవచ్చు ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన క్లోజ్ టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ 3 crore houses, additional 2 crore target for next 5 years. ఓకే, ఆవాస్ యోజన పథకం కింద 3 కోట్ల భవనాలు, ఇల్లులు నిర్మించినామని చెప్పి హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ స్కీమ్ టు బి లాంచ్ టు ప్రమోట్ ద మిడిల్ క్లాస్ టు బై బిల్డ్ దేర్ ఓన్ హౌసెస్. ఓకే, టూరిజం సెక్టార్ గురించి ఇక్కడ మాట్లాడడం జరిగిందమ్మా. పర్యాటక రంగం గురించి ప్రస్తావిస్తూ టూరిజం అంటే అది కల్చరల్ టూరిజం కావచ్చు, స్పిరిచువల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, అన్ని రకాల పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు స్పీచ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లక్షద్వీప్ గురించి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించినారమ్మ. G20 మీటింగ్స్ ఇన్ 60 ప్లేసెస్ ప్రెజెంటెడ్ డైవర్సిటీ ఇన్ ఇండియా టు ద గ్లోబల్ ఆడియన్స్. ఓకే, 60 ప్రాంతాలలో G20 సదస్సులు నిర్వహించడం వల్ల ఇండియా ఎంత పెద్దది, ఇండియా ఎంత గొప్పది అన్నటువంటి ఒక అంశాన్ని మనం చూపించగలిగినామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తారు. ప్రాజెక్ట్స్ ఫర్ పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమ్యూనిటీస్ విల్ బి టేకెన్ అప్ ఇన్ ఐలాండ్స్ ఇంక్లూడింగ్ లక్షద్వీప్. ఓకే, స్ట్రాటజీ ఫర్ అమృతకాల్. ఓకేమా, బ్లూ రెవల్యూషన్కి సంబంధించి మత్స్య సంపద యోజన అంటే ఫిషరీస్ కోసం ఏదైతే ఉందో పథకము, దానికి సంబంధించినటువంటి అలొకేషన్స్ కూడా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కింద 880 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది, 3.2% నిరుద్యోగ రేటు ఉన్నదని చెప్పి చెప్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నవి పెరిగినాయమ్మా. దాదాపుగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ 1200 అని చెప్పేసి మనం చెప్తాము. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏదైనా కూడా ఒక అప్పులు బ్యాంకులు ఇచ్చిన తర్వాత దాన్ని రీకవరీ చేయలేకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం, అది కూడా తగ్గింది. జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరిగినాయమ్మా. ప్రతి నెల 1.7 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు వస్తూ ఉన్నాయి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అన్నది పడిపోయింది, ద్రవ్యోల్బణం అనేది పడిపోయింది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. 7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులకు ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ప్రస్తుతం ఉండదు. నో ఇన్కమ్ ట్యాక్స్ టు ద పర్సన్స్ అప్ టు ద ఇన్కమ్ ఆఫ్ 7 lakh rupees. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి ట్రిపుల్ అయినాయి, 3 అంతలైనాయి. ట్యాక్స్ ఫిల్లర్స్ వెళ్ళి 2.4 times ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు 2% డబల్ అయినారు, 2.4 times డబల్ అయినారు అని చెప్పి చెప్తుంది. రిడక్షన్ ఇన్ యావరేజ్ ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ రిటర్న్స్ 93 days to 10 days, 10 రోజుల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నవి మీకు డబ్బులు అన్నవి వస్తాయి. Average monthly GST collection 1.66 lakh crore. Benefit to the consumer, reduction in logistics cost. ఓకే, జిఎస్టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఈ యొక్క అంశం చెప్తా ఉందమ్మా. 40,000 రైల్ బోగీలను వందే భారత్ బోగీలుగా మార్చబోతున్నారు అని చెప్పి కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ certain tax benefit to the startup and investment made by sovereign wealth funds, pension fund tax exemption of IFSC units earlier expiring extended to 31/3/2025. Okay, tax benefits ni edaithe companies ki provide chesta unnaro 2025 varaku adi vartistundi ani cheppinaru. Direct tax demand edaithe undo adi withdraw cheskuntaru. 1 koti tax payers ki idi benefit kabota undi. No tax liability for the tax payers with income up to 7 lakh. Okay,
7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 22% ఫర్ ఎగ్జిస్టింగ్ డొమెస్టిక్ కంపెనీస్, 15% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అంటే కార్పొరేట్ ట్యాక్సెస్ని కూడా 22% చేస్తారమ్మా ఎగ్జిస్టింగ్ కంపెనీలు అయితే. కొత్త కంపెనీలకైతే 15%గా కార్పొరేట్ ట్యాక్స్ ఉండబోతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ అమ్మా. ఇక్కడ నేను ఏదైతే చెప్పబోతున్నానో మీకు, రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే మన బడ్జెట్ యొక్క మొత్తాన్ని ఒక రూపీ అని అనుకుంటే దాంట్లో మ్యాక్సిమం అంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో దీన్ని మీరు చేయవలసి ఉంటుందమ్మా. సో 28% అమ్మా, మ్యాక్సిమం 28% బారోయింగ్స్ నుండి వచ్చిందమ్మా. బారోయింగ్స్ ఓకే, అప్పుల ద్వారా మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 19% ఆదాయం మనకు ఆదాయ పన్ను ద్వారా వస్తుంది. 18% ఆదాయం వచ్చేసి మనకు జిఎస్టీ ద్వారా వస్తుంది. నెక్స్ట్ 17% ఆదాయం అనేది మనకు కార్పొరేట్ ట్యాక్సెస్ ద్వారా వస్తుందమ్మా. ఓకే, తర్వాత నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ ద్వారా 7% వస్తుంది. ఓకే, ఈ రకంగా మీరు డిసెండింగ్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఖర్చులు ఎక్కువగా ఎక్కడ పెడుతున్నాం, రూపీ గోస్ టు ఎక్కడ ఖర్చులు పెట్టబోతున్నాం అని అంటే దీన్ని కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం వడ్డీ చెల్లింపులకు 20% మ్యాక్సిమం, ఇది ఖచ్చితంగా బిట్టమ్మ, ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్కి 20% మనం ఖర్చు పెడతా ఉన్నాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టోరల్ ఉంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టోరల్ అంటే 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ అంటే రాష్ట్రం కూడా దాంట్లో కొద్దిగా భాగాన్ని భరించవలసి ఉంటుంది. ఓకే, సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్స్ కింద 16% మనం ఇస్తా ఉన్నాము. ఒక్క నిమిషం అమ్మా. ఇంట్రెస్ట్ పేమెంట్స్కి 20%, స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఇది 20% చెప్తా ఉన్నాము. నెక్స్ట్ సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్స్కి 16%, అంటే వచ్చినటువంటి ఆదాయంలో రాష్ట్రాల వాటా చెల్లించాలి కదా, దానికి 20% కేటాయిస్తున్నారని చెప్పి ఇక్కడ సెకండ్ పొజిషన్లో మనం చెప్పుకుంటా ఉన్నాము. నెక్స్ట్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఓకే, అదర్ ఎక్స్పెండిచర్ ఇతర ఖర్చుల కింద 9%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8%, డిఫెన్స్ రక్షణ రంగానికి 8% మనం కేటాయిస్తూ ఉన్నాము. పెన్షనర్లకు 4% మనం కేటాయిస్తున్నాం. ఈ రకంగా డిసెండింగ్లో మీరు చూసుకోండి. సో మినిస్ట్రీ వైజ్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ అలొకేషన్ ఎప్పుడు కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కే ఉంటుందమ్మా, ఫాలోడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్వే, కన్స్యూమర్ అఫైర్స్, హోమ్ అఫైర్స్, రూరల్ డెవలప్మెంట్, fertilizers and chemicals, communication, agriculture. So they are the top ministries in expenditure wise. Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme. Okay, Mahatma Gandhi జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 86,000 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారమ్మా. ఆయుష్మాన్ భారత్ పథకానికి 7,500 కోట్ల రూపాయలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి 6,200 కోట్ల రూపాయలు, సెమీ కండక్టర్స్కి, ఎందుకంటే ఫోన్లలో మొబైల్ ఫోన్స్లో సెమీ కండక్టర్స్, కార్లలో సెమీ కండక్టర్స్ వాడడం కోసము అది కరువు అయిపోయింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే సెమీ కండక్టర్స్ అవైలబిలిటీ అనేది తగ్గింది, కార్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నిలిచిపోయింది అని మనం చూసే ఉంటాం. సోలార్ పవర్ గ్రిడ్కి 8,500 కోట్ల రూపాయలమ్మా. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 600 కోట్ల రూపాయలు. ఓకే, సో మనము ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది దాదాపుగా మీరు చూసుకున్నట్లయితే 30 + 17 47.6 lakh crore మనము బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నాం. అంటే ఆల్మోస్ట్ 47 లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నాం అని చెప్పి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో ఎక్స్పెండిచర్ మీరు చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 36.5 లక్షల కోట్లు. ఇది మనకు పనికొచ్చేదే కాదు ఎకనామిక్స్లో, ఎందుకంటే స్కీమ్స్కి, వెల్ఫేర్కి ఇచ్చేటటువంటి ఖర్చు. 15 లక్షల కోట్ల రూపాయలు మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు పెట్టబోతున్నాం. అంటే ఒక అసెట్ నిర్మించడానికి మనము మ్యాక్సిమం అయితే ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద హైలైట్స్ ఆఫ్ బడ్జెట్ 2024. ఇది ఇంటరిమ్ బడ్జెట్ అయినప్పటికీ నెక్స్ట్ మనకు ఫుల్ టైం బడ్జెట్ అన్నది ఎలక్షన్స్ తర్వాత ప్రాబబ్లీ జూలై మంత్లో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉన్నది శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.